ఇది సండే రోజు మేము కొల్లుపాక టెంపుల్‌కి వెళ్దామని చెప్పి ముందే అంతా లంచ్ ప్లాన్ చేసుకొని వండుకొని బాక్సుల్లో పెట్టుకొని వెళ్ళాము. అయితే గుడి దగ్గరలో పొలాలు అవి కనిపిస్తే ఇంక అక్కడే ఆగి లంచ్ చేసుకొని మేము 4కి అట్లా టెంపుల్‌లోకి ఎంటర్ అయ్యాము. 4:30 అయింది. గుడి అంతా కూడా చాలా బాగుంది. ఎంట్రన్స్‌లో చాలా పెద్ద రావి చెట్టు ఉంటుంది. ఆ చెట్టు చూడగానే మనకి చాలా పాజిటివ్ అనిపిస్తది. పురాతనమైన రాతి కట్టడము, ఆ పెద్ద రావి చెట్టు అసలు చాలా పాజిటివ్‌గా అనిపిస్తది ఎంట్రీ అవుతుండడంతోనే. అయితే ఎవరైతే వరంగల్ వెళ్ళే వాళ్ళుంటారో, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సంక్రాంతికి ఊరికెళ్తున్నారనుకుంటే, వరంగల్ ఆలేరు దాటగానే మనకు కొంచెం లోపలికి ఒక 10, 15 మినిట్స్ ఉంటుంది టెంపుల్ అంతే. వెళ్తూ వెళ్తూ ఇట్లా స్వామి దర్శనం చేసుకొని వరంగల్ కానీ, అటు కరీంనగర్ కానీ వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా వెళ్ళొచ్చు. యాక్చువల్‌గా మేము సండే రోజు వెళ్ళాం కదా! మేము అనిపించిన తర్వాత ఎట్లాగో పండగకి ఊరెళ్తాం కదా! ముందే వెళ్ళి ఇట్లా దర్శనం చేసుకొని ఇంటికెళ్ళిపోతే అయిపోయేదేమో అని. కానీ దర్శనం చాలా జరిగింది. గుడి అంతా రాతి కట్టడము. ఇక్కడ స్వామిని సోమేశ్వర స్వామి అని పిలుస్తారు. స్వామి ఇక్కడ స్వయంభుగా వెలిసారు. అయితే మనకిక్కడ కొంచెము రాయితో ఏర్పడిన శివలింగం ఉంటుంది చిన్నగా. అక్కడే ఇంకా స్వామి విగ్రహ రూపంలో కూడా ఉంటారు. అయితే స్వామి లింగంలోంచి ఉద్భవించారు, మానవ రూపంలో కనిపించారు అనేదానికి ప్రతీకగా ఇక్కడ స్వామి విగ్రహ రూపంలో ఉంటారు, లింగ రూపంలో ఉంటారు. అయితే ఇక్కడ దర్శనానికి స్పర్శ దర్శనం ఇచ్చారు. చాలా ప్రశాంతంగా అనిపించింది. అయితే ఎవ్వరూ లేరు. ఈవినింగ్ అవర్స్ అవ్వడం వల్ల చాలా తక్కువ ఉండే రష్. మేము చాలాసేపు గుడిలో టైం స్పెండ్ చేసాము. ఆల్మోస్ట్ 5:30, 6 వరకు కూడా అక్కడే ఉన్నాం. 1.5 అవర్ గుడి అంతా ఎక్స్ప్లోర్ చేసుకొని, ఒకటికి 2 సార్లు స్వామిని చూసుకొని, గర్భగుడిలో ఒక 5, 10 మినిట్స్ కూర్చొని చాలా బాగా అనిపించింది. పక్కనే అమ్మవారు ఉన్నారు, చండీశ్వరి దేవి ఇంకా కందమాంబ. అక్కడ అందరూ ముడుపులు కడుతున్నారు. చాలామంది కట్టారు. అసలు ముడుపులు ఒక పందిరిలాగా ఉన్నాయి, అంత ఎక్కువ ఉన్నాయి. ఇంకా దర్శనం చేసుకొని బయటికి రాగానే ఇక్కడ ఒక శివలింగానికి చిన్న చిన్న శివలింగాలు చాలా ఉన్నాయి. లైక్ 1000 ఉన్నాయనుకుంటా. ఇన్ని శివలింగాలు ఒకే శివలింగంలో ఉన్నాయి. చాలా బాగా అనిపించింది దర్శనం చేసుకోవడం, అంతసేపు గర్భగుడిలో ఉండడం, టెంపుల్లో స్పెండ్ చేయడం చాలా పాజిటివ్ అనిపించినుండే. అంటే ఇంకెక్కడికెళ్ళినా తోసేస్తూనే ఉంటారు. తక్కువ ఫుల్ రష్ ఉంటది. ప్రశాంతంగా దర్శనం చేసుకున్నట్టు అనిపించదు. కానీ ఇక్కడ మనకి నచ్చినంతసేపు స్వామిని చూసి కళ్ళ నిండా, మనసు నిండా స్వామి రూపాన్ని నింపుకొని దర్శనం చేసుకోవడం నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా